Very good morning. Is it audible and is it visible? Okay, sir. Yes. Okay. సో పేపర్ ఎక్స్ప్లెనేషన్ కొద్దాం మనం. సో పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఈ బిట్స్ అయితే నేను దాన్ని ఫిల్టర్ అవుట్ చేస్తున్నాను వన్ బై వన్. ఏదైతే వెరీ ఇంపార్టెంట్ ఉంటాయో అవి మాత్రం 1200 నుంచి ఒక 500 వరకు ఫిల్టర్ అవుట్ చేసి మీకు పంపిస్తాను ఇవాళ ఫైల్ అది. అది కాకుండా ఇప్పుడు మనం బేసిక్గా ప్రాక్టీస్ ఏ విధంగా చేయాలి, ఎగ్జామ్ పేపర్ ఏ విధంగా సాల్వ్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎగ్జామ్ హాల్లోకి పోగానే మీకు తెలిసిన విషయం, ఫస్ట్ మీరు ఫోల్డర్ క్రియేట్ చేసుకోవడం. ఫోల్డర్లో 3 డిఫరెంట్ ఫైల్స్, ఒకటి వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ నిన్న చెప్పినట్టుగా క్రియేట్ చేసుకోవడం. చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ఇస్తాడో మనం డైరెక్ట్గా ఆ ఫోల్డర్కి వెళ్ళిపోవాల్సిందే. ఏదైతే మన ఫోల్డర్ ఉంటుందో ఆ ఫోల్డర్కి వెళ్ళిపోయేసి ఆ ఫోల్డర్లో వర్డ్ ఫైల్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ఇస్తాడో అది మీరు ఇన్స్ట్రక్షన్స్ పట్టించుకోకండి. ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన టెక్స్ట్ని డైరెక్ట్గా రాయండి. నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాను, కానీ మీరు ఏం చేయాలి, డైరెక్ట్గా రాసేయాలి. సో ఈ విధంగా రాసిన తర్వాత మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే, ఇక్కడ సిఓవి 2 అని ఉంది, వైరస్ అనేది కింద వచ్చింది. ఒకవేళ మీ ఎగ్జామ్లో ఒకవేళ వైరస్ అనేది పైన ఉన్నా కూడా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎంటర్ నొక్కకూడదు. ఫస్ట్ ఈ లైన్ రాశారు, వైరస్ అనేది కింద ఉంది కదా అని ఎంటర్ నొక్కి వైరస్ అని రాయకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టు. అలా ఎంటర్ నొక్కి రాస్తే ఏమవుతుందంటే లైన్ సపరేట్ కాకుండా పారాగ్రాఫ్ సపరేట్ అవుతుంది, విచ్ ఇస్ వెరీ రాంగ్. డైరెక్ట్గా ఉన్నది ఉన్నట్టు ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ఇస్తాడో అది ఆటోమేటిక్గా రాసుకుంటూ వెళ్ళిపోవడమే. రాసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మొత్తం రాసిన తర్వాత కింద ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఇస్తాడో అవి ఫాలో అయితే ఆటోమేటిక్గా మన టెక్స్ట్ ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్లో వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక లైన్ రాసిన తర్వాత అక్కడ పట్టట్లేదు, మరి కింద పారాగ్రాఫ్లో వైరస్ అనేది కింద ఉంది, ఇక్కడేమో వైరస్ ఇక్కడే వస్తుంది అని చెప్పి ఎంటర్ నొక్కి మాత్రం వైరస్ అని రాయకండి. అంటే నార్మల్గా ఏదైనా కూడా లైన్ టు లైన్ చేంజ్ అనేది ఆటోమేటిక్గా కావాలి, అంతేగాని మీరు ఎంటర్ నొక్కితే పారాగ్రాఫ్ చేంజ్ అవుతుంది కాబట్టి. సో డోంట్ డూ దట్. డైరెక్ట్గా క్రియేటెడ్ డాక్యుమెంట్ షుడ్ బి లైక్ గివెన్, పైన ఇచ్చిన దాని ప్రకారం ఉండాలన్నాడు. ఫాంట్ స్టైల్ విల్ బి టైమ్స్ న్యూ రోమన్ అండ్ ఫాంట్ బోల్డ్ ఇటాలిక్ షుడ్ బి యూజ్డ్ అప్రోప్రియేట్లీ. అప్రోప్రియేట్లీ అంటే ఏంటంటే ఎక్కడెక్కడైతే బోల్డ్ ఇచ్చాడో ఆ బోల్డ్ యూజ్ చేయాలి, ఎక్కడెక్కడైతే ఇటాలిక్ ఇచ్చాడో అవి యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో ఈ పర్టికులర్ ఫస్ట్ హెడ్డింగ్ ఏదైతే ఉందో అది బోల్డ్లో ఉంది. సో ఇదిని బోల్డ్ చేసేసుకోవాలి. బోల్డ్ ఇక్కడ ఈ బోల్డ్ని చేసేసుకోవాలి. అదేవిధంగా హెడ్డింగ్ కూడా బోల్డ్లో ఉంది. అండ్ సైజ్ కూడా చెక్ చేసుకోవాలి మనం. ఇది సెంటర్ అలైన్మెంట్లో ఉంది. సెంటర్ అలైన్మెంట్ తీసుకున్నాను, కోవిడ్-19 అని ఉంది. ఓకే. సో దీని సెంటర్ అలైన్మెంట్ తీసుకోండి. సెంటర్ అలైన్మెంట్ అంటే ఇది. ఓకేనా. ఆ తర్వాత టెక్స్ట్ రాసుకుంటూ వెళ్ళిపోవడమే. రాసుకున్న తర్వాత ఇక్కడ ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. ఫాంట్ స్టైల్ విల్ బి టైమ్స్ న్యూ రోమన్ అని. టైమ్స్ న్యూ రోమన్ అంటే మొత్తం టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేయండి. ఎలా సెలెక్ట్ చేస్తారు? కంట్రోల్ బటన్ అయినా సెలెక్ట్ చేయొచ్చు, లేదంటే సెలెక్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ ఆల్ అనే ఆప్షన్ కూడా యూస్ చేయొచ్చు. చేసిన తర్వాత టైమ్స్ న్యూ రోమన్ అన్నాడు. మనకి ఇక్కడ క్యాలిబరీ ఉంది, టైమ్స్ న్యూ రోమన్కి అప్డేట్ చేశాను. ఆ తర్వాత ఆ, ఎక్కడెక్కడ బోల్డ్ ఉంటే అక్కడక్కడ, ఇటాలిక్ ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ యూజ్ చేయమన్నాడు. ఫాంట్ సైజ్ మెయిన్ హెడ్డింగ్ 20 అన్నాడు, సబ్ హెడ్డింగ్ 14 అన్నాడు, రిమైనింగ్ టెక్స్ట్ 12 అన్నాడు. మెయిన్ హెడ్డింగ్ ఇది కదా, సో దీన్ని 20 సైజ్ పెంచమంటున్నాడు. సో అంత రాసిన తర్వాత ఏం మోడిఫికేషన్స్ చేయాలి, ముందే చేయాల్సిన అవసరం లేదు. ఇది సబ్ హెడ్డింగ్. ఈ సబ్ హెడ్డింగ్ వచ్చేసి 14 అన్నాడు. మిగతా టెక్స్ట్ ఏదైతే ఉందో, ఈ సబ్ హెడ్డింగ్ కాకుండా మిగతా టెక్స్ట్ ఏదైతే ఉందో ఇదంతా 12లోకి మార్చమంటున్నాడు. ఆటోమేటిక్గా 12లోకి మార్చాలి అంతే. సో ఇలా మార్చడం వల్ల మనకి నేను ఇక్కడ రాయడం వల్ల ఈ విధంగా వస్తుంది, కానీ నార్మల్గానైతే మీకు ఇక్కడ ఏ విధంగా ఇచ్చాడో అదే విధంగా ఆ పర్టికులర్ డాక్యుమెంట్ అనేది సెట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ వాట్ వర్డ్కి సంబంధించినంత వరకు ఇది. అండ్ వర్డ్లోనే ఇంకొకటి ఏమి ఇచ్చాడు, టేబుల్ని క్రియేట్ చేయమన్నాడు. అది కూడా సేమ్ దానిలో మీరు అప్డేట్ చేయొచ్చు. ఎక్సెల్ కాకుండా యాక్చువల్గా వర్డ్ కూడా ఉంటుంది. సారీ, ఇదే టేబుల్ని వర్డ్లో చేయమంటాడు. సో అదే టేబుల్ని చేద్దాం మనం. ఇదే ఇక్కడ ఇచ్చిన టేబుల్ని డిజైన్ చేద్దాం. ఏ విధంగా చేయాలి? ఇందులోనే నెక్స్ట్ పేజ్కి వెళ్ళండి. లాస్ట్లోకి వచ్చి కర్సర్ ఇక్కడ ప్లేస్ చేసేసి
ఎంటర్ 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 ఎంటర్, లేదా ఎంటర్ అనకుండా డైరెక్ట్గా పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి బ్రేక్లోకి వెళ్ళి నెక్స్ట్ పేజ్, కొత్త పేజ్కి వెళ్ళిపోతుంది. ఈ కొత్త పేజీలో మనం టేబుల్ ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్లోకి వెళ్ళి టేబుల్ అనే ఆప్షన్ యూజ్ చేయండి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 కాలమ్స్ ఉన్నాయి. 7 రోస్ ఉన్నాయి. 5 కాలమ్స్, 7 రోస్. 5 కాలమ్స్, 7 రోస్. ఇన్సర్ట్ టేబుల్, 5 కాలమ్స్, 7 రోస్. ఇన్సర్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ టేబుల్ అనేది రావడం జరిగింది కదా. ఈ టేబుల్లో ఏదైతే డేటా ఉందో, స్టూడెంట్ నేమ్ సబ్జెక్ట్ 1, స్టూడెంట్ నేమ్ సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 అండ్ టోటల్ మార్క్స్. సో ఈ విధంగా చేయాలి. ఆ తర్వాత క్యాండిడేట్ 1, క్యాండిడేట్ 2 అని ఉంది. సో ఇక్కడ మీకు ఇంకా సింపుల్గా ఇక్కడ క్యాండిడేట్ 1, క్యాండిడేట్ 2 ఇచ్చాడు. డిఫరెంట్ నేమ్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి క్యాండిడేట్ 1 రాసిన తర్వాత ఏం చేయాలంటే ఈ పర్టికులర్ టెక్స్ట్ని కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేయండి. అన్నిట్లలో పేస్ట్ చేయండి. చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ 1 ప్లేస్లో దీన్ని తీసేసి 2 ఇవ్వండి. దీన్ని తీసేసి 3, దీన్ని తీసేసి 4. టైం వేస్ట్ ప్రాసెస్ కాకుండా ఉంటుంది. 5 అట్లా ఇచ్చిన తర్వాత టోటల్ మార్క్స్. టోటల్. సో ఆ తర్వాత అలైన్మెంట్ ఏ విధంగా ఉంటుందో కూడా చూసుకోవాలి. అలైన్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ మనకి లేఅవుట్లో ఈ అలైన్మెంట్ చూసుకోవాలి. సెంటర్ అలైన్మెంట్ సెంటర్ ఇవ్వండి, లెఫ్ట్ ఉంటే లెఫ్ట్ ఇవ్వండి. ఏ విధంగా క్వశ్చన్ పేపర్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఈ అలైన్మెంట్స్ ఇవ్వండి. ఒక్కోసారి ఈ పర్టికులర్ టెక్స్ట్ డిఫరెంట్ అలైన్ డైరెక్షన్లో ఉంటుంది. ఈ డిఫరెంట్ డైరెక్షన్స్ కూడా మనం ఇక 3 డిఫరెంట్ డైరెక్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఒకవేళ ఈ సబ్జెక్ట్స్ పైన ఇంకేదైనా హెడ్డింగ్ కావాలనుకుంటే ఇన్సర్ట్ అబోవ్, ఎక్స్ట్రా చెప్తున్నాను నేను. ఇన్సర్ట్ అబోవ్, ఈ సెల్స్ ని మెర్జ్ చేయండి. మెర్జ్ ఎలా చేస్తాం? మల్టిపుల్ సెల్స్ ని సింగిల్ సెల్ కింద మార్చడం మెర్జ్ ఆప్షన్. సో ఇక్కడ సబ్జెక్ట్స్ అనే ఒక హెడ్డింగ్ ఇస్తుంది. సో ఈ విధంగా ఈ రెండింటిని కూడా మెర్జ్ చేసేస్తే సెంటర్లోకి వచ్చేస్తుంది కాబట్టి మెర్జ్ అనే ఆప్షన్ యూస్ చేయండి. ఈ రెండింటిని కూడా మెర్జ్ అనే ఆప్షన్ యూస్ చేయండి. సింపుల్. సో ఈ విధంగా ఉంటుంది. ఒక్కోసారి మనకు ఈ విధంగా అడిగితే ఏ విధంగా ఉంటుందని కూడా చూపించాను. ఓకేనా. సో ఇది వర్డ్కి సంబంధించింది. అండ్ ఎక్సెల్కి సంబంధించినంత వరకు ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఒక స్ప్రెడ్ షీట్ని క్రియేట్ చేయండి. ఆ స్ప్రెడ్ షీట్ని క్రియేట్ చేసి ప్రతి సబ్జెక్టు మార్క్స్ అక్కడ క్యాలిక్యులేట్ చేయండి అంటున్నాడు. సో నేను ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేసుకొని స్టూడెంట్ నేమ్ అండ్ సబ్జెక్ట్ 1 నోటిపోకుండా పేస్ట్ చేయండి. ప్లీజ్ గో ఆన్ న్యూ టేబుల్. ఓకే. ఇక్కడ సబ్జెక్ట్ 1 ఇచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి దీన్ని ఎడిట్ చేసేసి సబ్జెక్ట్ 2 అని ఇస్తున్నాను. దీన్ని ఎడిట్ చేసేసి సబ్జెక్ట్ 3 అని ఇస్తుంది. ఆ తర్వాత టోటల్ మార్క్స్ అన్నాడు. మనకి ఇక్కడ క్యాండిడేట్ 1, క్యాండిడేట్ 2 1, ఆ తర్వాత 6 అన్నాడు కాబట్టి 6 ఇచ్చాడు కాబట్టి కాపీ పేస్ట్ చేశాను. కాపీ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సబ్జెక్ట్ 2, క్యాండిడేట్ 2, క్యాండిడేట్ 3, క్యాండిడేట్ 4, క్యాండిడేట్ 5, క్యాండిడేట్ 6. ఆ తర్వాత మళ్ళీ టోటల్ అన్నాడు ఇక్కడ. అన్న తర్వాత చూడొచ్చు మీరు ఇక్కడ మనకు అలైన్మెంట్ ఏ విధంగా ఉంది. ఇక్కడ ఈ మొత్తం టెక్స్ట్ అంతా కనబడట్లేదు. సింపుల్గా ఏం చేస్తారంటే అంతా రాసిన తర్వాత, ఫస్ట్ పట్టించుకోకండి, అంతా రాసిన తర్వాత ఈ సెలెక్ట్ ఆల్ బటన్ పైన క్లిక్ చేయండి. చేసేసి ఏదో ఒక కాలం హెడ్డింగ్ మధ్యలో కర్సర్ని ప్లేస్ చేసినా ఇక్కడ మీ 2 హెడెడ్ యారో వస్తుంది. ఎక్కడైనా పర్లేదు, ఒక్కసారి డబుల్ క్లిక్ చేయండి. చేస్తే ఏమవుతుందంటే ప్రతి సెల్లో ఉన్న టెక్స్ట్కి సంబంధించిన విడ్త్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది. ఒక్కోసారి ఈ స్టూడెంట్ అనేది పైన సేమ్ సెల్ పైన ఉంటుంది, నేమ్ అనేది కింద ఉంటుంది. మరి అదేలా రావాలి అంటే మనం ఇక్కడ మెర్జ్ అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చు. ఏది సారీ వ్రాప్ టెక్స్ట్ అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చు. కానీ దాని యొక్క విడ్త్ తగ్గితేనే మనకు కనబడుతుంది.
సో wrap టెక్స్ట్ అనే ఆప్షన్ యూస్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉంటే నార్మల్గా ఏం చేయాలి అంటే, మనకు ఆల్రెడీ wrap టెక్స్ట్ యూజ్ చేయకుండా ఏం చేయాలంటే, కర్సర్ ఇక్కడ దాకా స్టూడెంట్ దాకా రాసిన తర్వాత ఎంటర్ కాకుండా ఆల్ట్ ఎంటర్ నొక్కండి. ఎంటర్ కాకుండా ఆల్ట్ ఎంటర్ నొక్కండి. నొక్కితే ఏమవుతుందంటే సేమ్ సెల్లో నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. సేమ్ సెల్లో నెక్స్ట్ లైన్కి వెళ్ళడానికి మనం యూజ్ చేసే ఆప్షన్ ఏంటి? ఆల్ట్ ఎంటర్. వ్రాప్ టెక్స్ట్కి షార్ట్ కట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా చేయండి. ఆ తర్వాత ఈ టోటల్ టెక్స్ట్ అంతటికి బార్డర్ని అప్లై చేయండి. బార్డర్ అప్లై చేసిన తర్వాత ఇక్కడ మార్క్స్ కావాలి కదా. సో అక్కడ వాళ్ళు ఇస్తేనేమో ఆటోమేటిక్గా ఉన్న మార్క్స్ ఎంటర్ చేయాలి. లేదా నేను మొన్న చెప్పినట్టుగా ఏం చేయాలి? ఈజ్ ఈక్వల్స్ టు ర్యాండ్ బిట్వీన్ అనే ఆప్షన్, అంటే ర్యాండమ్ నంబర్స్ వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు. మిమ్మల్ని ఏదైనా నంబర్స్ తీసుకొని చేయమంటే మాత్రం ఈ పద్ధతి ఫాలో అవ్వండి. 0, 100, ఈ 0 to 100 మధ్యలో ఉంటుంది మార్క్స్. చేసిన తర్వాత ఒక సెల్లో ఆన్సర్ వచ్చింది, ఒక నంబర్ వచ్చింది, దాన్ని కాపీ చేయండి. ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు, ఆ సెల్స్ని సెలెక్ట్ చేయండి. పేస్ట్ అనే ఆప్షన్ యూస్ చేయండి. ఇది చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కాపీ చేయండి. మళ్ళీ పేస్ట్ డౌన్లోకి వచ్చేసి పేస్ట్ వాల్యూస్ అనండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఫస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ర్యాండ్ బిట్వీన్ అనే ఆప్షన్ యూస్ చేసి 0 to 100 మధ్యలో డేటాని ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఈ పర్టికులర్ నంబర్ని కాపీ చేసి ఎంతమంది ఉన్నారు, ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి పేస్ట్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ చేయాల్సిన పని ఇంకొక వర్క్ ఏంటంటే, ఈ మొత్తాన్ని కాపీ చేయండి మళ్ళీ. ఆ తర్వాత పేస్ట్లోకి వెళ్ళి పేస్ట్ వాల్యూస్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ టోటల్ మార్క్స్ కావాలి. టోటల్ మార్క్స్ ఏ విధంగా వస్తాయి? సమ్ అనే ఫార్ములా యూజ్ చేస్తాం. ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఓపెన్ బ్రాకెట్. ఆ తర్వాత ఈ 3 సబ్జెక్ట్స్ని ఎంటర్ చేయండి. చేసి ఎంటర్ నొక్కండి. అంతా వచ్చిన తర్వాత ఫస్ట్ దానిలో ఆన్సర్ వచ్చిన తర్వాత ఫస్ట్ సెల్కి రైట్ సైడ్లో డౌన్కి వస్తే మీకు ఫిల్ హ్యాండిల్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. మిగతావన్నీ అప్డేట్ అవుతాయి. ఆ తర్వాత సేమ్ ఈ సబ్జెక్ట్ వైజ్ టోటల్ కావాలన్నాడు కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అని చెప్పేసి ఈ సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేయండి. క్లోజ్ చేయండి. ఎంటర్. ఆ తర్వాత రైట్ సైడ్కి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. మిగతా ఆన్సర్స్ అన్ని వచ్చేస్తాయి. ఇది దేనికి సంబంధించింది? ఎక్సెల్లో దీని యొక్క డేటాని ఫిల్ చేయమని చెప్పి ఒక్కోసారి దీనికి గ్రాఫ్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది ఇందులోనే. సో నాకు మొత్తం సబ్జెక్ట్స్ గ్రాఫ్ కావాలంటే నాకు ఓన్లీ సబ్జెక్ట్స్ అండ్ క్యాండిడేట్స్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ డేటాని సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏ చాట్ కావాలో ఆ చాట్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా చాట్ అనేది రావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా ఆ చాట్ అనేది రావడం జరుగుతుంది. ఈ చాట్కి చాట్ టైటిల్ కావాలన్నా, ఎక్స్ యాక్సిస్కి టైటిల్ కావాలన్నా, వై యాక్సిస్కి టైటిల్ కావాలన్నా ఈ లేఅవుట్ ట్యాబ్ ఉంటాయి. ఈ లేఅవుట్ ట్యాబ్ నుంచి మనకి ఈ విధంగా చేయొచ్చు. ఒక్కోసారి సబ్జెక్ట్స్ 1 అనేది కిందికి ఉంటుంది. అప్పుడు లెజెండ్స్ డౌన్ అని పెట్టండి, బాటమ్. ఈ విధంగా. లేదా మనమే మాన్యువల్గా మూవ్ చేసుకోవచ్చు. ఒక్కోసారి కార్నర్లో ఇస్తాడు ఇట్లా, అట్లా మనం మూవ్ చేసుకోవచ్చు. హోల్డ్ చేసి మూవ్ చేసుకోవచ్చు. ఒక్కోసారి ఏంటంటే ఈ విధంగా మొత్తం సబ్జెక్ట్స్ కాకుండా స్టూడెంట్కి టోటల్ మార్క్స్కి పై చార్ట్ కావాలంటాడు. స్టూడెంట్ డేటా సెలెక్ట్ చేసిన తర్వాత కంట్రోల్ బటన్ యూస్ చేసి టోటల్ మార్క్స్ సెలెక్ట్ చేయండి. చేసి ఆ తర్వాత ఇన్సర్ట్లోకి వెళ్ళి పై చార్ట్ని సెలెక్ట్ చేసి ఓకే. సో ఈ విధంగా మనము ఈ డేటాని సెలెక్ట్ చేయొచ్చు. దీనిలో డేటా వాల్యూస్ కావాలంటే డేటా లేబుల్స్లోకి వెళ్ళండి, సెంటర్ అనండి. ప్రతి ఒక్క దాని వాల్యూ వచ్చింది. నాకు వాల్యూ కాదు, దాని యొక్క పర్సంటేజ్ కావాలి. అట్లాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి? ఇదే డేటా లేబుల్స్లో మోర్ డేటా లేబుల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులోకి వెళ్ళి ఇందులోకి వెళ్ళి వాల్యూ కాకుండా పర్సంటేజ్ని సెలెక్ట్ చేసి ఓకే. చూడండి వెనకాల పర్సంటేజ్ వచ్చిందా లేదు. ఈ విధంగా క్లోజ్ చేస్తే వెనకాల పర్సంటేజ్ అనమాట. సో ఈ విధంగా మనం పై చార్ట్ని అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ఎక్సెల్. వెన్ ఇట్ కమ్స్ టు దీన్ని ఏమంటారు, పవర్ పాయింట్. పవర్ పాయింట్లో ఏమి ఇచ్చాడు? క్వశ్చన్ నెంబర్ 2 టేబుల్ని తీసుకొని ఆ డేటాని తీసుకొని ఫస్ట్ స్లైడ్లో పై చార్ట్ ఏమన్నాడు, సెకండ్ స్లైడ్లో థర్డ్ సబ్జెక్ట్కి బార్ చార్ట్ ఏమన్నాడు. కీప్ ది స్లైడ్ నెంబర్ అండ్ బాటమ్ రైట్, కీప్ ది హాల్ టికెట్ నెంబర్ ఇన్ ది హెడర్ అన్నాడు.
సో ఫస్ట్ ఎక్కడి నుంచి డేటా, ఈ డేటాని తీసుకోవాలన్నాడు. ఎక్సెల్ డేటాని తీసుకోవాలి. ఈ ఎక్సెల్ ఇట్లనే ఉంటుంది మనది ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది కదా. ఈ డేటా ఆల్రెడీ ఎంటర్ చేసిన డేటానే ఉంటుంది, మళ్ళీ కొత్తగా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. మన పవర్ పాయింట్ ఫైల్లోకి వెళ్ళి మన పవర్ పాయింట్ ఫైల్లోకి వెళ్ళి ఫస్ట్ స్లైడ్లో నాకు పై చార్ట్ అన్నాడు. సో నాకు ఈ స్లైడ్ వర్కౌట్ అవ్వదు, హెడ్డింగ్ స్టైల్ లేదు నాకు. కాబట్టి దీన్ని నేను డిలీట్ చేయొచ్చు. ఆ తర్వాత కొత్త స్లైడ్ కావాలనుకుంటే కనుక ఈ విధంగా కొత్త స్లైడ్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు చార్ట్ టైటిల్ ఏమైనా పై చార్ట్ అని పెట్టుకోండి. అక్కడ ఇస్తే ఓకే, ఇక్కడ ఏది ఇస్తే అది పై చార్ట్. ఆ తర్వాత ఇక్కడ నాకు చార్ట్ ఇన్సర్ట్ అవ్వాలి. ఏం చార్ట్ క్వశ్చన్లు ఏమి ఇచ్చాడు, పై చార్ట్ ఫర్ టోటల్ మార్క్. సో ఇన్సర్ట్ లోకి వెళ్ళి పై చార్ట్ ని సెలెక్ట్ చేసి పై చార్ట్ ని సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేయగానే నాకు డిఫాల్ట్ గా ఒక డేటా వస్తుంది. ఇక్కడ చూడండి, హెడ్డింగ్ చాట్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పవర్ పాయింట్. ఇది డిఫాల్ట్ గా డేటా వచ్చింది. లేదు, నాకు కావాల్సిన డేటా మన ఒరిజినల్ ఎక్సెల్ లో ఉంది కాబట్టి ఒరిజినల్ ఎక్సెల్ లో స్టూడెంట్ నేమ్ ని ఆ తర్వాత ఈ పవర్ పాయింట్ పేస్ట్ చేశాను. ప్లీజ్ ఎవ్రీ వన్ గో ఆన్ మ్యూట్ ప్లీజ్. ఆ తర్వాత టోటల్ మార్క్స్ ని కాపీ చేసి టోటల్ మార్క్స్ ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసేటప్పుడు నాకు రెఫరెన్స్ అని వస్తుంది, ఎందుకంటే ఇక్కడ నేను యూజ్ చేసింది ఫార్ములా కదా. సో నా ఒరిజినల్ ఫైల్లో నేను యూజ్ చేసింది 74 140 అని ఫార్ములాస్ కదా. సో కాపీ చేసి మన ఎక్సెల్ చాట్ ఎక్సెల్లోకి వచ్చిన తర్వాత పేస్ట్ స్పెషల్లోకి వచ్చి పేస్ట్ వాల్యూస్ అని అండి, ఆటోమేటిక్గా నంబర్స్ వస్తాయి. సో ఇది ఫస్ట్ స్లైడ్ ప్రిపరేషన్ అయిపోయింది. ఫస్ట్ స్లైడ్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత సెకండ్ స్లైడ్ ఏమన్నాడు, బార్ చార్ట్ ఫర్ సబ్జెక్ట్ 3 ఫర్ ఆల్ ది క్యాండిడేట్స్ అన్నాడు. సెకండ్ స్లైడ్ మళ్ళీ నేను ఇన్సర్ట్ హోమ్లోకి వెళ్ళి న్యూ స్లైడ్ తీసుకొని బార్ చార్ట్ అని రాస్తున్నాను. దీనిలో నాకు చార్ట్ కావాలి కాబట్టి ఇన్సర్ట్లోకి వెళ్ళండి, చార్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత బార్ చార్ట్ అన్నాడు కాబట్టి బార్ చార్ట్ని సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాత ఏ సబ్జెక్ట్ కన్నాడు, సబ్జెక్ట్ 3 కన్నాడు. సో మన ఒరిజినల్ ఎక్సెల్లోకి వెళ్ళి స్టూడెంట్ నేమ్ని కాపీ చేయండి. మళ్ళీ ఈ ఎక్సెల్లోకి వచ్చి పవర్ పాయింట్ ఎక్సెల్లోకి వచ్చి పేస్ట్ చేయండి. ఆ తర్వాత సబ్జెక్ట్ 3 ఒకటే అన్నాడు కాబట్టి సబ్జెక్ట్ 3ని కాపీ చేయండి. మళ్ళీ ఈ ఎక్సెల్లోకి వచ్చి సబ్జెక్ట్ 3ని పేస్ట్ చేయండి. ఆ తర్వాత నాకు సి అండ్ డి అవసరం లేదు, ఎందుకంటే నా క్వశ్చన్ ప్రకారం ఓన్లీ సబ్జెక్ట్ 3కే కావాలి కాబట్టి ఆ రెండు కాలమ్స్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి డిలీట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. చేసి ఈ ఎక్సెల్ని క్లోజ్ చేస్తే కనుక మన పవర్ పాయింట్ సెకండ్ స్లైడ్ అనేది సబ్జెక్ట్ 3కి సంబంధించిన బార్ చార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఆ తర్వాత హెడర్ ఫూటర్ అన్నాడు. ఫూటర్ వచ్చేసి ఏమన్నాడు, కీప్ ది స్లైడ్ నంబర్స్ ఇన్ ద బాటమ్ రైట్, కీప్ యువర్ హాల్ టికెట్ నెంబర్ ఇన్ ద హెడర్. సో కీప్ ది స్లైడ్ నంబర్ అన్నాడు. ఇన్సర్ట్లోకి వెళ్ళి స్లైడ్ నంబర్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకేనా. ఆ తర్వాత హెడర్ అండ్ ఫూటర్. హెడర్ ఏమో ఎక్కడ అన్నాడు, ఇక్కడ ఈ హెడర్లోకి వచ్చి స్లైడ్ నెంబర్ సెలెక్ట్ చేయండి. ఫూటర్ ఇస్తే ఓకే, లేదా హెడర్ కావాలంటే నోట్స్ అండ్ హ్యాండ్అవుట్స్లోకి వెళ్ళి హెడర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ని ప్రొవైడ్ చేసి అప్లై టు ఆల్ అనండి. మనకి స్లైడ్ నెంబరు కనబడుతుంది. అదేవిధంగా హెడర్ మాత్రం ఓన్లీ ఈ వ్యూలో కనబడదు, నార్మల్ వ్యూలో కనబడదు. నోట్స్ పేజ్లోకి వెళ్తే హెడర్ కనబడుతుంది. మీరు అప్లై చేసి వదిలేస్తే చాలు, మనం ఈ వ్యూ అన్ని చెక్ చేయాల్సిన పని లేదు. స్లైడ్ నెంబర్ రైట్ సైడ్ బాటమ్ లో కనబడుతుంది చూడండి, 1 2 స్లైడ్స్. సో ఈ విధంగా మనము ఈ ఆప్షన్ ని యూటిలైజ్ చేయాల్సి ఉంటుంది. ఎనీ క్వశ్చన్స్ ఓవర్ హియర్ ప్లీజ్ లెట్ మీ నో. సార్ చెప్పండి మేడం. సార్ హలో సార్. చెప్పండి మేడం. మొన్న మీరు మొన్న మీరు ఒక ఎక్సెల్ షీట్ చూపించారు కదా సార్, అది మన పోలన్ గుర్తులు అవన్నీ ఉన్నాయి ఎక్సెల్ షీట్ లో. అవి ఎట్లా చేయాలి సార్? ఫాదరు అవన్నీ చూపించారు కదా మొన్న, ఒక క్వశ్చన్ పేపర్ ఎక్సెల్ షీట్ ఒకటి చూపించారు కదా. ఇదే. ఇది సార్. ఓకే. ఆ, ఈ కాలమ్ ని సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఆ, డేటా ట్యాబ్ వెళ్ళి టెక్స్ట్ టు కాలమ్స్ అనే ఆప్షన్ యూజ్ చేయండి. ఫస్ట్ డీలిమిటెడ్ అంటే సపరేట్ ఉన్నాయి కాబట్టి డీలిమిటెడ్ యూజ్ చేయాలి. నెక్స్ట్ అనండి. అన్న తర్వాత
నాకు ఆ, ఫస్ట్ దానిలో కామా సపరేటెడ్ ఉంది, సెకండ్ దానిలో సెమీకోలన్ ఉంది, థర్డ్ దానిలో యాడ్ సింబల్ ఉంది, ఫోర్త్ దానిలో ఆ, సెమీకోలన్ ఉంది, ఫిఫ్త్ దానిలో కూడా సెమీకోలన్ ఉంది. నాకు కామా ఉంది కాబట్టి కామా సెలెక్ట్ చేశాను, సెమీకోలన్ ఉంది కాబట్టి సెమీకోలన్ సెలెక్ట్ చేశాను. అండ్ సింబల్ ఉంది కాబట్టి అదర్లోకి వెళ్ళి అండ్ సింబల్ని యూస్ చేస్తాను. యూస్ చేసి నెక్స్ట్ అనండి, ఫినిష్. అంతేనా సరిగ్గా? అంతేనా ఇక? అంతే. ఓకే. టెక్స్ట్ కాలమ్స్ ఏవైతే డీలిమిటర్స్ ఉన్నాయో ఆ డీలిమిటర్స్ ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ అని ఫినిష్ అనండి, సపరేట్ కాలమ్స్ కింద తయారైపోతాయి. నాకు రాలేదు సార్, నేను చేస్తే నాకు రాలేదు ఎట్లా. మీకు డేటా ఇట్లా ప్రిపేర్ చేసుకోండి డేటా. ఆహా. అంటే అదేం అడుగుతుందంటే సార్, నా దాంట్లో వచ్చింది కానీ దేనికి ఏ కాలం ఏ రోకి ఆ రోజు సెలెక్ట్ చేయమంటుంది సార్ అది. ఇక్కడ మీరు నాకు text- చూడండి, ఈ డేటాని సెలెక్ట్ చేసిన తర్వాత టెక్స్ట్ కాలమ్స్ పైన క్లిక్ చేయడమే, చేసి ఫిట్ నెక్స్ట్ ఏవేవి ఉన్నాయో సెలెక్ట్ చేయండి, నెక్స్ట్ అనండి, ఫినిష్ అనండి. ఒక్కోసారి ఏమవుతుందంటే ఇప్పుడు ఆదిత్య ప్రకాష్ రెడ్డి అని ఉంది, అంత కలిపి ఉంది, ఎక్కడ సపరేట్ లేదు, అంటే ఆ, గ్యాప్ కూడా లేదు. నాకేంటంటే ఆదిత్య ఒక ఆ, దానిలో రావాలి, ప్రకాష్ ఒక దానిలో రావాలి, రెడ్డి ఒక దానిలో రావాలి. దీనిలో సపరేటర్ ఏమైనా ఉందా? స్పేస్ లేదు, కామా లేదు, ఏది లేదు. ఆ, ఇట్లాంటి సిచ్యువేషన్లో ఆ, టెక్స్ట్ కాలమ్స్లోకి వెళ్ళి ఫిక్స్డ్ విడ్త్ అనాలి, డీలిమిటెడ్ కాకుండా. అండ్ నాకు సపరేటర్స్ ఏం లేవు కాబట్టి డీలిమిటెడ్ కాకుండా ఫిక్స్డ్ విడ్త్ అనేసి నెక్స్ట్ అనండి, ఆ. ఎక్కడికైతే కావాలో అక్కడ క్లిక్ చేయండి సార్, అంతే. నెక్స్ట్, ఫినిష్. సి, ఆదిత్య ప్రకాష్ రెడ్డి డిఫరెంట్ సెల్స్లో అడ్జస్ట్ అవుతాయి. ఆ. సపరేటర్స్ ఉంటేనేమో ఆ సపరేటర్ సెలెక్ట్ చేస్తాం డీలిమిటెడ్ అని, లేదు అంటే ఈ విధంగా మనము మార్క్ చేస్తాం ఫిక్స్డ్ విత్ కింద. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్? అంతే సార్. మీరు ఫస్ట్ ఎవరికైనా కూడా మీకు గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత పానిక్ అవ్వకండి. 60 minutes టైం ఉంటుంది మీకు. ఫస్ట్ వర్డ్ పైన కాన్సన్ట్రేట్ చేయండి, ఎందుకంటే 40 marks వర్డ్ ఉంటుంది. దాన్ని ఎక్కువ ప్రిఫరెన్స్ కూడా వాళ్ళు ఇస్తారు, ఎందుకంటే టైపింగ్ కానీ దానిలో ఉన్న స్కిల్స్, ఫస్ట్ వర్డ్ స్కిల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ ఆఫీస్లో పనిచేసినా పవర్ పాయింట్ తక్కువ యూజ్ అవుతుంది, ఎక్సెల్, వర్డ్ ఎక్కువ యూజ్ అవుతాయి. వర్డ్ చాలా ఎక్కువ యూజ్ అవుతుంది. ఆ తర్వాత ఒకవేళ మీకు డేటా అంటే ఎక్సెల్ పైన వర్క్ ఉంటే ఎక్సెల్ కూడా ఎక్కువ యూజ్ అవుతుంది. సో వాళ్ళు బేసిక్ టెస్ట్ చేసేది ఫస్ట్ వర్డ్ టైపింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. సో ఫస్ట్ వర్డ్ మీద కూర్చోండి. ఈ ఫైవ్ ఫైవ్ డేస్ ఎట్లా అంటే ఓన్లీ టైపింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఎక్కువ శాతం. సార్ 150 కన్నా ఎక్కువ ఇస్తారా? వర్డ్స్ 150 లోపే ఉంటాయా? 175 ఉంటాయి యాక్చువల్గా, ఇంతకు ముందు ఏది 20 marks వర్డ్కి ఉన్నప్పుడు 175 ఉండే. సో నాకు తెలిసి ఇప్పుడు ఆహా. 175 కి 200 పెట్టొచ్చు, ఎందుకంటే 25 marks వర్డ్ పారాగ్రాఫ్ ఇచ్చాడు, 15 marks ఎక్స్ట్రా థింగ్స్, అది టేబుల్ అయినా అవ్వచ్చు, లేదా స్మార్ట్ ఆర్ట్ అయినా అవ్వచ్చు, లేదా ఇంకేదైనా అవ్వచ్చు. ఇన్సర్ట్ ట్యాబ్ లో నుంచి ఇంకో 15 మార్కులు ఇస్తున్నాడు. ఆహా. 200 వరకు ఉంటాయి అన్నమాట వర్డ్స్ అయితే. 175 to 200. ఓకే సార్. ఎనీ అదర్ క్వశ్చన్స్ ప్లీజ్? సార్ పాస్ మార్కులకి ఎన్ని సార్? ఎన్ని మార్కులు వస్తాయి సార్? బేస్డ్ ఆన్ కేటగిరీ అండి. ఇప్పుడు ఓసీ అయితే 40, బీసీ సార్, బీసీ. ఈసీ 35, ఎస్సీ ఎస్టీ ఓకే. వచ్చేసి 30, ఐ థింక్. అంతే. ఓకే. సో ఈజీగా అండి, ఇప్పుడు ఈ మల్టిపుల్ చాయిస్ లో కూడా మీకు నెగిటివ్ మార్కింగ్ ఉండదు. మీరు అటు ఇటు చేసినా అక్కడ ఒక 5 to 10 marks ఎటు పోవు మినిమం. సో ఇందులో ఓకే మీరు సార్. practice చేసిన దాని ప్రకారం ఇంకో 30 marks ఎక్కడ పోవండి, చాలా ఈజీగా పాస్ అవుతారు. జస్ట్ మీరు ప్రాక్టీస్ అనేది, ఈ 4 రోజులు ప్రాక్టీస్ అనేది కొంచెం ఇంపార్టెంట్ అంతే. ఓకే అండి. కొంచెం మోడల్ పేపర్స్ పెట్టండి సార్. అర్థం కాలేదండి. మోడల్ పేపర్స్ సార్ ఇంకా ఈ 5 days ప్రాక్టీస్ చేసుకోవడానికి
మెయిల్ మెర్జ్ అలాంటివి ఉంటాయి. ఓకే అండి, పెడతాను. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టుడే. విల్ క్యాచ్ అప్ టుమారో. థ్యాంక్ యూ.